విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ హాజరయ్యారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించి ఆడిపాడి ఎంజాయ్ చేశారు. సుల్తానాబాద్ ప్రభుత్వ కళాశాల ఎంతో మంది మేధావులను తయారు చేసిందని వక్తలు పొగిడారు. గత ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు క్రీడల్లో గెలిచిన వారికి అదనపు కలెక్టర్ చేతుల మీదుగా మెమోంటాలను అందజేశారు. రావడం జరుగుతుంది. అందరూ క్లాప్స్ విద్యార్థులకు భవానీ సమయం కూడా ఒక పెట్టుబడి. నమ్ముతారు నమ్మరు దీన్ని. అంటే సమయాన్ని మీరు ఏ రకంగా వెచ్చిస్తే మీకు ఆ రకం రిజల్ట్ ఇస్తుంది మీకు అది. సో మీరు దాన్ని ప్రాపర్గా ఉపయోగిస్తే మీరు బ్రహ్మాండంగా పైకి వస్తారు. మీరు ఈ సమయంలో మీరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. రైట్ టైం ఏంది మీకు ఇప్పుడు? చదువు మాత్రమే. ఇంకో 7 సంవత్సరాల పాటు మీరు కొంచెం కష్టపడి మీరు ఉన్నట్టయితే ఒక 70 సంవత్సరాల జీవితం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ దృష్టి మీరందరూ బాగా గొప్పగా ముందు వాళ్ళని కోరుతా ఉన్నా. మీరందరూ బాగా చదువుకొని ఈ సమాజంలో మీకు మంచి పేరు, మీ ద్వారా కాలేజీకి మంచి పేరు, మన పేరెంట్స్ మంచి పేరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ కస్తూరి అడగడం జరిగిందమ్మా. మీరు కనుకూలు అన్నారు కదా, కనుకూల స్కూల్ కాలేజ్ దృష్టి పెట్టుకుని మాట్లాడతా మీ సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ పని అయిపోతుంది. రకరకాల సెక్టార్స్ మన పక్కనే ఉన్నాయి. అయినా కూడా మీ లెక్చరర్స్ మీ దగ్గరికి వచ్చినందుకు మీరు ఈ కళాశాలపై ఉన్నటువంటి నమ్మకంతో ఈ కళాశాలలో జాయిన్ కావడం అనేది నిజంగా శుభాభినందనలు. సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువు కొనలేకున్న ఆ విద్యార్థినికి నేనున్నానంటూ ఆ ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. అన్నీ తానే అమ్మాయిని చదివిస్తున్నాడు ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన శరణ్య అనే విద్యార్థినికి మెడికల్ సీట్ వచ్చింది. అయితే ఫీజు చెల్లించి చదువుకునే స్తోమత లేదని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు దృష్టికి రావడంతో నేనున్నానంటూ ఎంబీబీఎస్ మెడికల్ సీటు 4 సంవత్సరాలు తానే ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం శరణ్య ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణురాలైంది. తాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని ఎమ్మెల్సీకి ఫోన్ చేసి తన చదువుకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నందుకు శరణ్య ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపింది. మిగతా 3 సంవత్సరాల ఫీజు కూడా చెల్లిస్తాను, బాగా చదువుకోమని ఎమ్మెల్సీ శరణ్యకు అభయం ఇచ్చారు. ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. ఫస్ట్ క్లాస్లో వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అక్టోబర్లో సార్, అక్టోబర్ నుంచి. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. దానికి కావాల్సిన ఫీచర్స్ ఏమున్నాయి చెప్తే పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెల్ప్ వల్ల ఇదంతా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను సిద్దిపేట మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ నాకు వచ్చింది. అక్కడ మాది చాలా పెద్ద ఫ్యామిలీ అవ్వడం వల్ల ఎంబీబీఎస్ వచ్చినా కూడా దానికి కావలసినంత అమౌంట్ మా దగ్గర లేకుండే. సో ఎమ్మెల్సీ భానుప్రసాద్ సార్ గారు ముందుకు వచ్చిన ఎంబీబీఎస్కి అవ్వాల్సిన అమౌంట్ మొత్తం సారే చూసుకున్నారు. ఎంబీబీఎస్కి మొత్తం నాకు 1,30,000 అమౌంట్ ఇచ్చారు. నాకు మొత్తం ఎంబీబీఎస్కి అవ్వాల్సిన అమౌంట్ కూడా సారే చూసుకుంటానని మాట ఇచ్చారు. వాటికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నేను డాక్టర్ అయినాక కూడా నా యొక్క సేవల్ని అందరికీ నేను ఉచితంగా ఇస్తానని మాటిస్తున్నాను. మీ వల్లే సార్ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే నా ఎంబీబీఎస్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇదంతా
మీరు చేసిన హెల్ప్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. మా అమ్మాయి ఎంబీఎస్ చదవడానికి సహకరిస్తున్న గౌరవనీయులు శ్రీ తానిపర్తి భానుప్రసాద్ సార్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ట్రాక్టర్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సమ్మయ్య, రాజయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు బైక్పై తమ ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ హుటాహుటిన 108 వాహనంలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఫస్ట్ ఎయిడ్ చేయించిన అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. దొంగలు ఇళ్లను వదిలే డబ్బు నగలను దొంగిలించకుండా కొత్త పుంతలు తొక్కుతున్నారు. కన్నం వేసి కాపర్ వైర్ను చోరీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శాస్త్రి నగర్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కేంద్రంలో దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలు కళ్లు తప్పి ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలోకి చొరబడ్డ దుండగులు భారీగా కాపర్ వైర్ను చోరీ చేశారు. చోరీకి పాల్పడిన దొంగలు ముఖానికి మాస్కులు ధరించి కిటికీలోంచి లోపలికి చొరబడి సీసీ కెమెరాకు చిక్కకుండా వాటిని పక్కకు తిప్పారు. అనంతరం ట్రాన్స్ఫార్మర్లలోని కొత్త కాపర్ వైర్తో పాటు 350 కిలోల పాత కాపర్ వైర్ను కూడా దొంగిలించారు. చోరీకి గురైన కాపర్ వైర్ విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని యజమాని నరేందర్ రెడ్డి తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు పరిశీలించారు.